ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఒక వివాహిత చీమలు తమ ఇంట్లో ఉన్నాయని చెప్పి, చీమల్ని చూసి భయపడి నాకేమవుతదో అని చెప్పి ఇంట్లోనే ఉరి వేసుకొని మరణించిందండి. ఎంత విషాదకరం, ఎంత బాధాకరం. ఆఫ్టర్ ఆల్ చీమల్ని చూసి విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి ఉదంతము. చాలామందికి విలువ లేనటువంటి వాటిని చూచి, మూగ జీవులని చూచి, లేకపోతే జంతువులను చూసి, పశుపక్షాదులను చూచి కొన్ని ఫోబియాస్ ఉంటూ ఉంటాయి. కొన్ని విషయాలకి భయపడుతూ ఉంటారు. మన జీవితం చాలా విలువైనది. విలువ లేనటువంటి వాటి కోసం విలువైనటువంటి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? ఇది ప్రశ్న. నీ జీవితం ఎంతో ఉన్నతమైంది, విశిష్టమైనది. ఈ ప్రపంచంలో నీలాగా ఎవ్వరూ కూడా ఆలోచించలేరు. నీలాగా ఎవరు కూడా మాట్లాడలేరు. నీలాగా ఉన్నటువంటి ఒక బాడీ స్ట్రక్చర్ ఏ జంతువుకు, ఏ పక్షికి కూడా లేదు. నీవెంతో విలువైనటువంటి వాడవు. నిన్ను దేవుడు అత్యంత విలువైనటువంటి ఒక సంపదగా దేవుడు ఈ లోకంలో సృష్టిస్తే, విలువలేనటువంటి వాటి కోసం నీ జీవితాన్నే పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి? నీ జీవితం బంగారం కంటే, డబ్బు కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి సంపద కంటే, అన్నిటికంటే కూడా అత్యంత విలువైనది ఏంటి అనంటే నీ జీవితమే. ఈ జీవితంలో కష్టాలు రావా? భయాలు రావా? లేకపోతే ఇబ్బందులు రావా? అసంతృప్తులు రావా? అంటే ఖచ్చితంగా వస్తాయి. అన్నీ కూడా ఈ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. అంత మాత్రం చేత భయం వచ్చిందని చెప్పి జీవితాన్నే పణంగా పెట్టడం, జీవితాన్నే ముగించేసుకోవడం చాలా అన్యాయము. మీరెప్పుడూ కూడా ఇలా ఆలోచించడానికి వీల్లేదు. నేను బల్లులు చూస్తే నాకు భయమండి, బర్రెల్ని చూస్తే నాకు భయమండి, లేకపోతే కుక్కల్ని చూస్తే భయమండి, చీమల్ని చూస్తే భయమండి. అవేముందండి? మనిషి కంటే అవేమన్నా విలువైనవా? మనిషి కంటే ఏమైనా గొప్పవా? మనిషి కంటే ఏమైనా ఉన్నతమైనవి కాదు కదా! మనిషి ఈ లోకంలో ఉన్నతమైనటువంటి వాడు. నీ జీవితం ఒకే ఒక్కసారి వస్తుంది. ఒకే ఒక్కసారి వచ్చేటువంటి నీ జీవితాన్ని ఎందుకు విలువ లేనటువంటి వాటి కోసం నీ జీవితాన్ని ముగించేసుకుంటావు? ఒకసారి ఆలోచించే. పోయినటువంటి ప్రాణం తిరిగి రాగలదా? పోయినటువంటి జీవితాన్ని మరలా నిర్మించడం సాధ్యమవుతుందా? ఆ దుఃఖాన్ని భరించటం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. విలువైనటువంటి మన జీవితాలని దేనికి కూడా అర్పించడానికి వీలు లేదు. దేనికి కూడా భయపడటానికి వీలు లేదు. దేనికి కూడా విలువలేనటువంటి వాటి కోసం మన జీవితాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తించి తెలుసుకుంటారని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.